హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. స్నేహితుడు దివాకర్కు సీరియస్గా ఉన్నదని తెలిసిన మరుక్షణం కృష్ణపట్నం బయలుదేరాడు బుచ్చిబాబు. బస్సు దిగిన వెంటనే టిఫిన్ కూడా చేయకుండా తిన్నగా హాస్పిటల్కు వెళ్ళాడు. స్నేహితుడు దివాకర్ ఐసీయూలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు బుచ్చిబాబు. ఐసీయూ బయట కూర్చునున్న దివాకర్ భార్య మాలిని బుచ్చిబాబును చూసిన వెంటనే పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఊరుకో చెల్లెమ్మ, దివాకర్కు ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇంతకీ అసలేం జరిగింది? దివాకర్ని ఐసీయూలో పడుకోబెట్టేటంత పెద్ద జబ్బు చేసిందంటే వాడికి ఈ జబ్బు ఇదివరకే ఉండుండాలి. డాక్టర్లకు చూపించుకోలేదా? మాలినిని అడిగాడు బుచ్చిబాబు. లేదన్నయ్య, ఆయనకు ఎటువంటి జబ్బు లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. సాయంత్రం 4ంటికి నాకు కబురొచ్చింది. మీ ఆయనకు చాలా సీరియస్గా ఉంది, మీరు వెంటనే బయలుదేరి రండి అని చెబితే వెంటనే బయలుదేరి వచ్చాను. వచ్చిన వెంటనే డాక్టర్లు కలవమన్నారు అని చెబితే వెళ్ళి కలిశాను. వస్తున్న ఏడుపును దిగమింగుకోవటానికి ప్రయత్నిస్తూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది మాలిని. డాక్టర్లు ఏం చెప్పారు? అడిగాడు బుచ్చిబాబు. మీ ఆయనకు జబ్బేమీ లేదమ్మా, ఏదో షాకింగ్ న్యూస్ వినడం వలన షాక్లో ఉన్నారు. ఆ షాక్ వలనే మాటామంతీ లేకుండా మూర్ఛపోయారు. ట్రీట్మెంట్ ఇచ్చినా గానీ లేవలేదు. అందుకని ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచామని చెప్పారు. అంతలా మూర్ఛపోయేటంత బ్యాడ్ న్యూస్ ఏం వినుంటాడు చెల్లెమ్మ? అదే అర్థం కావటం లేదన్నయ్య. ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు మామూలుగానే ఉన్నారు. ఇదిగో సాయంత్రం ఇలా దుఃఖం గొంతుకు అడ్డుపడుతుంటే మాలిని మాట్లాడలేకపోయింది. ఊరుకో చెల్లెమ్మ, దివాకరంకు ఏమీ కాదు. నేను వెళ్ళి ఒకసారి డాక్టర్ను కలిసి డీటెయిల్గా విషయం తెలుసుకొస్తా అంటూ అక్కడి నుండి బయలుదేరాడు బుచ్చిబాబు. సారీ బుచ్చిబాబు గారు, మీ స్నేహితుడు దివాకర్ ఆరోగ్య విషయంలో ఇంతకంటే మేమేమీ చెప్పలేము. ఇంతకంటే చెప్పటానికేమీ లేదు. ఆయనకు ఏ జబ్బూ లేదు. బీపీ నార్మల్, పల్స్ నార్మల్, హార్ట్ బీట్స్ నార్మల్, వైటల్ ఆర్గన్స్ ఆర్ ఫంక్షనింగ్ నార్మల్. హీ ఈజ్ నాట్ ఇన్ కోమా. షాక్లో ఉన్నారు. షాక్ తగిలితేనే అలా అవుతారు. ఫిజికల్ షాక్ తగిలినట్టు సూచనలేమీ లేవు. నాకు తెలిసి మెంటల్ షాక్ తగిలి ఉండాలి. ఆయన్ను హాస్పిటల్కు తీసుకువచ్చిన వారికి కూడా ఏమీ తెలియదు. ఎందుకంటే రోడ్డు మీద పడిపోయింటే తీసుకువచ్చి చేర్చారు కాబట్టి ఆయనకు షాక్కు కారణం ఆయనే చెప్పాలి. అంతవరకు మనం ఆగాలి అని చెప్పాడు డాక్టర్. బుచ్చిబాబు డాక్టర్ రూమ్ నుండి బయటకు వచ్చాడు. అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. చివరిసారిగా తాను దివాకర్ను కలుసుకున్న సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నాడు. కృష్ణపట్నం రిజిస్టర్ ఆఫీస్ నుండి బయటకు వస్తున్న బుచ్చిబాబుకు దివాకర్ అటుగా వెళ్ళటం కనిపించింది. దివాకరం, ఒరే దివాకరం అని అరిచాడు. దివాకర్ ఆగాడు. ఎవరు పిలిచారా అని వెనక్కి తిరిగి చూశాడు. తన స్నేహితుడు బుచ్చిబాబు కనబడ్డాడు. బుచ్చిబాబు, ఏమిటిలా చెప్పా పెట్టకుండా మా ఊరొచ్చావు? ఆశ్చర్యంగా అడిగాడు దివాకర్. చెప్పేటంత టైం కూడా దొరకలేదు దివాకర్కు. అందుకే నేనొస్తున్నట్టు నీకు ముందుగా ఇన్ఫార్మ్ చేయలేకపోయాను. అది సరే, నువ్వేంటి ఇలా చిక్కిపోయావు? ఒక పట్టాన గుర్తుపట్టలేకపోయాను. చిక్కిపోలేదురా, స్లిమ్ముగా తయారయ్యాను. ఏదో ఒకట్లే, ఒళ్ళు తగ్గించుకోమని డాక్టర్ గాని చెప్పాడా? డాక్టర్ చెప్పలా, డైరెక్టర్ చెప్పాడు. ఈ మధ్య మీ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్లు ఈ పని కూడా మొదలు పెట్టారా? మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కాదు, సినిమా డైరెక్టర్. సినిమా డైరెక్టరా? బుచ్చిబాబు తన ఆశ్చర్యం వెలిబుచ్చాడు. ఓ, నీకు విషయం తెలీదు కదూ? అవును, మనం కలుసుకొని చాలా రోజులైంది. అందుకనే నేను చెప్పేది నీకు కొత్తగా ఉంది. నీకు అసలు విషయం చెప్పాలిరా. అలా ఆ టీ క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుందాం అంటూ అటువైపుకు నడిచాడు దివాకర్. బుచ్చిబాబు స్నేహితుణ్ణి అనుసరించాడు. ఇద్దరూ టీ క్యాంటీన్లో కూర్చున్నారు. నేను సినిమాలో నటించబోతున్నానని చెప్పాడు దివాకర్. అప్పుడే వేడివేడి టీ గ్లాసును నోటి దగ్గర పెట్టుకున్న బుచ్చిబాబు దివాకర్ చెప్పిన మాటకు ఉలిక్కి పడటంతో వేడివేడి టీ అతని పెదవులను తాకింది. అబ్బా అంటూ టీ గ్లాసును కింద పెట్టాడు. షాక్ తిన్నావు కదూ? నేను ఈ మాట చెప్పిన వెంటనే అందరూ షాక్ తింటున్నారు. కానీ నేను చెప్పేది నిజం.
రే దివాకరం, నువ్వు హీరోలాగా ఉంటావనేది అక్షరాలా నిజం. నేనే ఈ విషయాన్ని నీ దగ్గర చాలాసార్లు చెప్పాను. అది మాట వరుసకే గాని బంగారం లాంటి గవర్నమెంట్ ఉద్యోగం మానుకొని సినిమాల్లో చేరమని ఇచ్చిన సలహా మాత్రం కాదు. అయ్యుండొచ్చు కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని నేను వదులుకుంటే బహుశా నా అంత దురదృష్టవంతుడు ఇంకొకడుండడు. దివాకరం, సినిమా అంటే ఒక మాయరా. ఒక జీవిత కథని 2 గంటల్లో చూపించి ముగించే ఒక ఇంద్రజాల వేదికరా అది. మంత్రదండం అనేది ఒక కర్ర ముక్కే తప్ప అందులో ఏమీ ఉండదని గౌతమ బుద్ధుడు చెప్పినా అందులో మంత్రశక్తి ఉంటుందని చూపించి నమ్మించేదే సినిమారా. నిజ జీవితంలో జరగటానికి వీలులేని సంఘటనలు జరిగినట్లు జరుగుతున్నాయన్నట్లు చూపించేది సినిమా. అలాంటి ఇంద్రజాల వేదికను ఎక్కాలని ఆశపడకురా. ఆ వేదిక ఎక్కి హిమాలయ పర్వతాలంత ఎత్తుకు ఎదిగిపోవాలని అత్యాశపడిన వారెందరో అధపాతాళానికి పడిపోయారు. చూడు బుచ్చిబాబు, సినిమా అని చెప్పగానే అదేదో తప్పుడు పదం అన్నట్టు ఫీలయ్యేవారే ఎక్కువగా ఉన్నారు. నువ్వు ఆ కోవకు చెందిన వాడివే. కానీ నాలాంటి హీరో పోలికలున్నవాడు అలా ఫీలవ్వకూడదు. అందులోనూ వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకూడదు. నిజంగానే వెతుక్కుంటూ వచ్చిందా? నిజం చెప్పు. అబద్ధం చెప్పటం చేతకాని దివాకర్ లేదనుకో, హీరోలు కావాలను అని పేపర్లో ప్రకటన వస్తే అది చూసి నేను అప్లై చేశాను అని నిజం చెబుతూ, నాలాగా ఎన్నో వేల మంది చూసుంటారు కదా, అందులో నన్ను సెలెక్ట్ చేశారంటే అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చిందనేగా అర్థం అంటూ తన వాదాన్ని జస్టిఫై చేశాడు. సరే, నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోబోయేది లేదు. నువ్వే కాదు, సినిమా వేదిక పైన మోజు పెంచుకున్న వాళ్ళెవ్వరూ వినిపించుకోరు. అదే సినిమా అన్న మాటకున్న మహత్యం. అయినా స్నేహితుడివి కాబట్టి చివరిగా ఒకే ఒక మాట చెబుతాను. సాఫీగా సాగిపోతున్న నీ జీవిత ప్రయాణాన్ని అనవసరమైన ఆశలతో మలుపు తిప్పుతూ ప్రమాదాలను కొని తెచ్చుకోకు. సరేనా అంటూ అక్కడి నుండి బయలుదేరాడు బుచ్చిబాబు. సరే సరే అని సమాధానం చెబుతూ ఫ్రెండ్ను సాగనంపాడు దివాకరం. ఏమిటన్నయ్యా ఇక్కడే కూర్చుండిపోయావు అని అక్కడకొచ్చిన మాలిని అడగటంతో ఈ లోకంలోకి వచ్చాడు బుచ్చిబాబు. డాక్టర్ని కలవలేదా అడిగింది మాలిని. కలిశాను చెల్లెమ్మ, నువ్వు చెప్పిందే చెప్పారు. జబ్బు ఏమీ లేదు, షాక్లో ఉన్నారు అంటున్నారు. నేను చెప్పానుగా అన్నయ్య అన్నది మాలిని. సరే, నాకో విషయం చెప్పు. ఈ మధ్య దివాకర్లో ఏదైనా మార్పు గమనించావా? మార్పంటే మాటల్లో, ప్రవర్తనలలో. స్కూల్కు వెళ్ళేటప్పుడు పంచెకట్టుకు వెళ్ళేవారు కదా, ఈ మధ్య ప్యాంట్లు వేస్తున్నారు. అందులోనూ ఇన్షర్ట్ వేసుకుంటున్నారు. చెప్పులకు బదులు షూ వాడుతున్నారు. తల వెంట్రుకలను 4-5 సార్లు దువ్వుకుంటూ ఏవో ఫేస్ క్రీమ్లు, సెంట్లు వాడుతున్నారు. తిండి కూడా తక్కువ తింటున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో నువ్వెప్పుడూ అడగలేదా? ఎందుకడగలా? అడిగాను. సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్పారు. ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది అని అడగని. 6 నెలల క్రితం. హీరోలు కావలను అని ప్రకటన చూశారట. ఆ ప్రకటనలో వాళ్ళడిగినట్లు ఈయన 6 ఫోటోలు, ఈయన వివరాలు అన్నీ తెలుపుతూ వాళ్లకు అప్లికేషన్ పంపారట. 2 నెలల క్రితం వాళ్ళ దగ్గర నుండి జవాబు వచ్చిందట. అప్పట్నుంచి ఆయనలో ఈ మార్పులు గమనించాను. ఏమని జవాబు వచ్చిందో చెప్పాడా? సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ మా ఊరు వస్తారట. వచ్చే ముందు కబురు పెడతాము, మమ్మల్ని వచ్చి కలవాలని రాశారట. మరి వచ్చారా? లేదు, ఇంకా రాలేదు. ఈ రోజు వరకు రాలేదు. త్వరలోనే వస్తారట. పొద్దున్న స్కూల్కు వెళ్తున్నప్పుడు కూడా అదే మాట చెప్పారు. వాళ్ళు వచ్చిన రోజున ఈయన సినిమా హీరోలా కనిపించాలట. చూసిన వెంటనే వీడు కదా మనం వెతుకుతున్న హీరో అనుకుంటూ ఇన్ని రోజులు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు కనిపించలేదు అని వాళ్ళు అడగాలట. అంత ఆశగా, ఆనందంగా చెప్పి వెళ్ళిన ఆయనకు సాయంత్రం ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదు. ఇంతలో అక్కడికి ఒక నర్సు వచ్చి, మాలిని గారంటే మీరేనా? డాక్టర్ గారు మిమ్మల్ని ఐసీయూ దగ్గరకు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది. మాలిని, బుచ్చిబాబు ఐసీయూ దగ్గరకు వెళ్ళారు. అక్కడ డాక్టర్ కనబడ్డాడు. చూడమ్మా, మీ ఆయనలో కొంచెంగా కదలికలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా పూర్తి స్పృహలోకి రావచ్చు. కాబట్టి మీరు దగ్గరే ఉండండి. స్పృహలోకి వచ్చిన వెంటనే ఆయన షాక్కు కారణం ఏమిటో అడిగి తెలుసుకోండి. ఆయన స్పృహలోకి వచ్చిన కొద్ది నిమిషాల్లో మళ్ళీ షాక్లోకి వెళ్ళిపోవచ్చు. వెళ్తారని ఖచ్చితంగా చెప్పలేను.
వెళ్ళొచ్చు. అయినా షాక్కు కారణం ఏమిటో తెలుసుకుంటే బెటర్. ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు అని చెప్పాడు డాక్టర్. మాలినికి దుఃఖంతో మాట రాలేదు. బుచ్చిబాబు మాత్రం మీరు చెప్పినట్టే చేస్తామండి అని చెప్పి అక్కడే కూర్చున్నాడు. స్కూల్ ఆవరణలో ఉన్న చెట్టు కింద పిల్లలకు పాఠాలు చెప్తున్న దివాకర్ దగ్గరకు ఒక కుర్రాడు వచ్చాడు. వాడిని చూసిన దివాకర్ ఎవరు నువ్వు, ఎందుకొచ్చావని అడిగాడు. నేను వెంకటరమణ విలాస్ హోటల్లో రూమ్ బాయ్గా పనిచేస్తున్నాను. మా హోటల్లో దిగిన ఒక పెద్ద మనిషి మీకు ఈ చీటీ ఇచ్చి రమ్మన్నారు అని చెప్పి దివాకర్ చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు. దివాకర్ ఆ చీటీని విప్పాడు. వెంటనే వచ్చి నన్ను కలవండి, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తిక్క సుబ్బులు అని రాసుంది. ఆనందంతో వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు దివాకర్. తిన్నగా హోటల్కు వెళ్ళాడు. ప్రొడ్యూసర్ ఏ రూమ్లో ఉన్నాడో తెలుసుకొని ఆ రూమ్ దగ్గరకు వెళ్ళాడు. ఒకసారి డ్రెస్ సరి చేసుకొని తల దువ్వుకొని ముఖం తుడుచుకొని మే ఐ కమిన్ సార్ అన్నాడు. మిస్టర్ దివాకర్? అవును సార్. రండి, లోపలకు రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అలా కూర్చోండి అంటూ దివాకర్కు కుర్చీ చూపించాడు. దివాకర్ కూర్చున్నాక మీరు పంపిన అప్లికేషన్ చూశాను. అందులో మీరు మీ స్కూల్ గురించి బాగా వివరించారు. మీ స్కూల్ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలని మిమ్మల్ని కలవటానికి మీ ఊరు వచ్చాను. అడగండి సార్, చెబుతాను. మీ స్కూల్ పేరేమిటి? మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అండి, కానీ మా స్కూల్కి ఇంకో పేరుంది. ఆ పేరు చెబితేనే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. అదే, దాని గురించే అడుగుతున్నా. నాకు ముందు మా నాన్నగారు చాలా రోజులుగా ఈ స్కూల్లో పనిచేశారు. ఈ స్కూల్లో హెడ్ మాస్టర్, మాస్టర్, ప్యూన్ అన్నీ ఆయనే. ఆయన ఎప్పుడూ బఠానీలు తింటూ ఉండేవారు. పిల్లలకు కూడా పెడుతూ ఉండేవారు. చాలా రోజులుగా ఆయన నడిపిన స్కూల్ ఇది. అందుకని అందరూ మా స్కూల్ను బఠానీల మాస్టారు స్కూల్ అంటారు. పేరు చాలా బాగుంది. స్కూల్ పేరు మార్చుకోవటానికి మీకేమన్నా అభ్యంతరం ఉందా? మార్చుకోవచ్చు. ఎందుకు అడుగుతున్నారు? స్కూల్ని సబ్జెక్టుగా పెట్టి ఒక సినిమా తీయబోతున్నాను. సంతోషం సార్, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో స్కూళ్ళ గురించి సినిమాలు ఎవరు తీస్తున్నారు సార్? తీయండి సార్. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూళ్ళు ఎలా ఉన్నాయో, ఆ స్కూళ్ళ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో, అన్నిటికంటే ఆ స్కూల్లో పనిచేసే మా లాంటి ఉపాధ్యాయులు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూపించండి. అన్నట్లు నేను కూడా నటిస్తానండి చెప్పాడు దివాకర్. మొదట కథ రెడీ అవనివ్వండి. ఆ తర్వాత మీరు నటించటం గురించి ఆలోచిస్తా. నేను మీ ఊరు వచ్చింది మీ స్కూల్ గురించి తెలుసుకొని దానిపై ఒక కథ రెడీ చేయాలనే, కానీ మిమ్మల్ని నటుడుగా తీసుకోవటానికి కాదు. అసలు మాట చెప్పాడు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తిక్క సుబ్బులు. దివాకర్కు మొదటి షాక్ తగిలింది. తమాయించుకున్నాడు. అడగండి దివాకర్. సర్వం కొంచెం నీరసించింది. మీ నాన్న గారు ఎలా ఉండేవారు? ఐ మీన్ ఆయన రూపం గురించి అడుగుతున్నా. కొంచెం పొట్టిగా ఉండేవారు. కొంచెం పొట్టిగా ఉండేవారా, లేక బాగా పొట్టిగా ఉండేవారా? బాగా పొట్టిగా ఉండేవారనే చెప్పవచ్చు. పొట్టి బఠానీల మాస్టర్ స్కూలు అని సినిమాకు టైటిల్ పెడితే సరిగ్గా ఉంటుందేమో. సరిపోతుందండి. పార్ట్నర్స్ను అడిగి పేరులో మార్పు చేయాలంటే చేస్తాను. ఇది కూడా పేరులో చేర్చుకోవచ్చులాగుందే. పొట్టి బఠానీల మాస్టారు స్కూల్లో మీ ఇష్టం. పొడుగ్గా ఉన్నా కొత్తగా ఉంది కదూ? అవునండి. మా వైపు స్కూల్ను బడి అని చెబుతారు. మంచి కాలం గుర్తు చేశారు. సినిమా బాగా ఆడాలంటే పేరులోనే న్యాచురాలిటీ ఉండాలి. పొట్టి బఠానీల మాస్టారు బడిలో మీ ఇష్టం. బాగుందా? ఈ పేరు కోసమే సినిమా 100 రోజులు ఆడుతుంది సార్. అది సరే, మీ బడిలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారండి? మధ్యాహ్నం భోజనం తినేసి ఊరు తిరగడానికి వెళ్ళిపోతారు. 1వ నెంబర్ గాడిదలు. ఆహా, మీ చెయ్యి ఇలా ఇవ్వండొకసారి అంటూ దివాకర్ చెయ్యి అందుకొని షేక్ హ్యాండ్ ఇస్తూ, సినిమా పేరు పూర్తిగా చెడిపోయింది. మీ బడి వద్దు, ఏమీ వద్దు అన్నాడు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తిక్క సుబ్బులు. రెండోసారి షాక్ తిన్న దివాకర్ ఏం చెబుతున్నారండి ఆశ్చర్యంగా అడిగాడు. 1వ నెంబర్ గాడిదలు అన్నారే, అదే సినిమా పేరు. చెప్పి చూడండి, నోరు ఊరుతుంది. 1వ నెంబర్ గాడిదలు. శభాష్, మీ ఊరు వచ్చినందుకు నా కొత్త సినిమాకు మంచి పేరు దొరికింది. మీరు రమ్మని కబురు పంపితే వచ్చాను. మా బడి పేరు మీ సినిమాకు ఉపయోగపడదా? వద్దు, దాని గురించి ఇంకో సినిమా తీసేటప్పుడు ఆలోచిస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆ మాటతో పూర్తిగా నిరాశపడ్డ దివాకర్ వస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ, మీ సినిమాలో ఎలాగైనా మా బడి పేరు వచ్చేటట్లు చూడండి సార్ అన్నాడు దివాకర్. సరే సరే, ఆలోచిస్తాను అన్నాడు ప్రొడ్యూసర్.
డైరెక్టర్. దివాకర్ లేచాడు. నీరసంగా అడుగులు వేసుకుంటూ హోటల్ రూమ్ బయటకు వస్తుంటే ఒక నిమిషం అన్న ప్రొడ్యూసర్ మాట వినబడింది. వెనక్కి తిరిగి ప్రొడ్యూసర్ని చూశాడు. పొట్టి బఠానీల మాస్టర్ బడిలోని 1వ నెంబర్ గాడిదలు. ఎలా ఉంది సినిమా పేరు? అన్నాడు. బ్రహ్మాండం. బ్రహ్మాండంగా ఉంది సార్ అని సంతోషంగా అరుస్తూ తిరిగి ప్రొడ్యూసర్ దగ్గరకు వచ్చాడు దివాకర్. ప్రొడ్యూసర్ తన సూట్ కేసులో నుండి కొంత డబ్బు తీస్తూ ఇదిగోండి 10,000 సినిమా పేరు కోసం అంటూ ఆ డబ్బును దివాకర్ చేతిలో పెట్టాడు. సంతోషంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. డబ్బులిచ్చినందుకు కాదు, సినిమాకు మా నాన్నగారు పేరు పెడుతూ సినిమా టైటిల్ను ఖరారు చేసినందుకు. ఇక వెళ్ళొస్తాను సార్ అని వెనక్కు తిరిగిన దివాకర్కు ఏదో గుర్తొచ్చిన వాళ్ళ మళ్ళీ ప్రొడ్యూసర్ వైపు తిరిగి అన్నట్లు సినిమా తీయడానికి మా ఊరు ఎప్పుడొస్తారు అని అడిగాడు. మీరు ఓ 20 గాడిదలను రెడీ చేసి ఉంచండి. మా టెక్నికల్ టీం వచ్చి అందులో కొన్ని గాడిదలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత సినిమా మొదలు పెడతామని చెప్పారు. నటించడానికి నాకు ఒక ఛాన్స్ ఇస్తారా? చివరిసారిగా రిక్వెస్ట్ చేశాడు దివాకర్. సినిమా పేరేమిటి? పొట్టి బఠానీల మాస్టారు బడిలోని 1వ నెంబర్ గాడిదలు. అందులో మీరే 1వ నెంబర్ గాడిద. సినిమాకు టైటిల్ ఫైనల్ చేసిన వెంటనే కథ డెవలప్ చేసేశాను. అలా కూర్చోండి, టూకీగా కథ చెప్తాను. అంతవరకు షాక్తో నీరసంగా ఉన్న దివాకర్ ఒక్కసారిగా బలం వచ్చినట్లు ఫీల్ అయ్యాడు. అక్కడున్న కూర్చుని ప్రొడ్యూసర్ దగ్గరకు లాక్కొని అందులో కూర్చుంటూ చెప్పండి అన్నాడు ఉత్సాహంగా. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తిక్కసుబ్బులు దివాకర్కు కథ చెప్పటం మొదలుపెట్టారు. మిగిలిన గాడిదలన్నీ నిజమైన గాడిదలు. మీరు గాడిద తోలు కప్పుకొని ఆ నిజమైన గాడిదలలో గాడిదగా వాటితో పాటు ఉంటారు. మీకొక నిజమైన గాడిదకు మధ్య ఏర్పడే లవ్ కెమిస్ట్రీయే కథకు ముఖ్యాంశం. ఒక నిజమైన గాడిదతో మీకు ఏర్పడే ప్రేమ, దానివల్ల మిగిలిన గాడిదలలో ఏర్పడే ఈర్ష్య. మీరు గాడిద కాదు, మనిషి అని తెలిసిన తర్వాత జాతి వదిలి జాతి వచ్చి చిచ్చు పెడుతున్నానవని ఆ నిజమైన గాడిదలన్నీ కలిసి మిమ్మల్ని బాగా చితకబాదుతాయి. మీరు చచ్చిపోతారు. అదే క్లైమాక్స్. అప్పుడు అక్కడ అన్నమయ్య ప్రత్యక్షమవుతాడు. జాతులు రెండన్నయ్య, ఒకటి కొట్టే జాతి, ఇంకొకటి కొట్టించుకునే జాతి అని ముగిస్తాడు. ఎలా ఉంది కదా అని అడిగాడు తిక్కసుబ్బులు. దివాకర్కు అతి పెద్ద షాక్ తగిలింది. తమాయించుకున్నాడు. కుర్చీలో నుండి లేచాడు. మీకొక పెద్ద నమస్కారం సార్. నాకు మీ సినిమాను వద్దు, మీ గాడిద దెబ్బలు వద్దు. ఇదిగోండి మీ డబ్బులు అంటూ డబ్బును టేబుల్ మీద పెట్టేశాడు. మిస్టర్ దివాకర్ అంటూ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా గబగబా నడుచుకుంటూ హోటల్ నుండి బయటకు వచ్చాడు. ఎటు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి, తల తిరుగుతున్న ఫీలింగ్, నిలబడే ఓపిక లేక పక్కనున్న అరుగు మీద కూర్చున్నాడు. పక్కకు ఒరిగాడు. వద్దు వద్దు అంటూ కళ్ళు తెరిచాడు దివాకర్. చుట్టూ చూశాడు. తను హాస్పిటల్లో ఉన్నానని గ్రహించాడు. దూరంగా తన భార్య మాలిని, స్నేహితుడు బుచ్చిబాబు తలుపు తెరుచుకొని రావడం చూశాడు. సాఫీగా సాగిపోతున్న నీ జీవిత ప్రయాణాన్ని అనవసరమైన ఆశలతో మలుపు తిప్పుతూ ప్రమాదాలను కొని తెచ్చుకోకు. స్నేహితుని మాటలు గుర్తుకు వచ్చాయి. కళ్ళు మూసుకొని పడుకున్నాడు. దివాకర్ కళ్ళు తడిస్తున్నాయి. నిజ జీవితంలో హీరో అవ్వడానికి తాపత్రయపడొచ్చు కానీ సినిమాలలో హీరో అవ్వాలని తాపత్రయపడడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందున పెళ్ళాం బిడ్డలున్న తనలాంటి వాడికి ఒక బాధ్యతాయుతమైన మాస్టారికి అస్సలు తగదు. దృఢంగా మనసులో నిశ్చయించుకున్న దివాకర్ మళ్ళీ కళ్ళు తెరిచాడు. ఎదురుగా నవ్వుతూ కనిపించింది భార్య. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.